మండికల్లు వీరగల్లు ప్రతిమలు హీరో స్టోన్స్. ములబాగిలి నుండి ఈ గ్రామం రామసముద్రం రోడ్డు గుండా 11 కిలోమీటర్లు, శ్రీనివాసపురం రోడ్డు గుండా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం ఒక యుద్ధములో ఈ గ్రామం అగ్నికి ఆహుతి అయి మండిపోగా, యుద్ధములో మరణించిన వారికి నాటిన వీరగల్లుల ప్రాంతములో ఏర్పడిన గ్రామానికి మండికల్లుగా పేరు వచ్చి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం. గ్రామానికి తూర్పున ఒక యుద్ధం జరిగి చనిపోయిన ప్రముఖ వీరులకు ప్రతిమలు చెక్కిన వీరగల్లులు నాటబడినవి. వీరగల్లులలో రాజు లేదా దొరలు గుర్రమునెక్కి కత్తి చేతబట్టి యుద్ధము చేస్తుండగా, గొడుగు నీడ పడుతున్న సిపాయిలతో పాటు ముందు వెనుకల అంగరక్షకులు తోడుగానున్న దృశ్యం కోనేటికి పశ్చిమాన ఉన్న అపురూపముగా చెక్కిన 2 వీరగల్లు దృశ్యాలు తెలుపుతున్నవి. అలాగే కోనేటికి తూర్పున 3 వీరగల్లులు, దక్షిణాన 3 వీరగల్లులు, ఉత్తరాన 2 వీరగల్లులు ఉండేవని గ్రామస్తులు చెబుతారు. ఇక్కడ యుద్ధములో వందలాది మంది సైనికులు, గుర్రాలు, ఏనుగులు మరణించినట్లు తెలుస్తోంది. ప్రముఖులకు తప్ప సామాన్య వీరులు మరణిస్తే వీరగల్లులు నాటబడవు. ఈ శిల్ప చిత్రములను బట్టి నోలంబ శిల్పకళ ఉన్న వీరగల్లులుగా తెలుస్తోంది. ఇక్కడ మరణించిన వీరులకు నిత్య పూజల కొరకు వారి వారసులు భూమాన్యమిచ్చి కోనేరు త్రవ్వించి ఏడాదికి ఒకసారి జాతర జరిపించేవారు. ఆ వీరుల వారసులు తరువాత కాలంలో వీరగల్లులకు ఆనించి నాగదేవతలను స్థాపించారు. ఇంకా కొలదేవి గ్రామానికి దక్షిణాన చింతతోపులో కూడా కొన్ని వీరగల్లులుండేవని గ్రామస్తులు చెబుతారు. దీనిని బట్టి ఈ గ్రామం పూర్వం ఒక బలమైన పాళ్యముగా దొరలచే పాలించబడినట్లు తెలుస్తోంది. ఈ జంట గ్రామాలకు పురాతనమైన అనంతమైన చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది.